Honorable Chief Minister's Dream Project, Bharat Future City gained traction with Telangana government promoting it vigorously in Davos. The ringing endorsement came from cash-rich United Arab Emirates with its ministers Abdullah bin Tawq proposing a joint task force of officials from both sides for speedy implementation of the project. Spread over 30,000 acres, the city envisioned as a multi-sectoral sustainable urban industrial hub with dedicated spaces for education, AI, health, industry, residential and entertainment zone. ప్రతి భారతీయుని హృదయంలో దేశభక్తి అంటే అది ఒక జీవన విధానం. గవర్నర్ గారు వారి ఒక అద్భుత రచనలో అన్నారు, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. సాక్షాత్తు తమ్ముడు లక్ష్మణుడు లంక ఇంత అద్భుతంగా ఉంది కదా అన్నయ్య ఇక్కడ ఉండిపోదాం అన్నప్పుడు భారతదేశపు గొప్పతనాన్ని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ వసుధైవ కుటుంబకం భారతదేశం అన్నారు గవర్నర్ గారు వారి రచనలో. कंटिजेंट्स के इंस्पेक्शन और मुआयने का अमल मुकम्मल होने के बाद कुछ ही लम्हात में कंटिजेंट्स का मार्च पास अमल में आएगा. కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి సమవాదం సమవేదం సమ సంస్కృతి నాటి కొత్త కాంతి కొత్త శాంతి భరతావని నిండా. కుల మత వర్ణ వర్గ భాష ప్రాంతాలకు అతీతంగా వసుధైవ కుటుంబకంగా సాగేందుకు గణతంత్ర స్ఫూర్తి మనకు దీవిస్తోంది, ఆశీస్సులు అందిస్తోంది. Now we have the parade commander taking permission from the Honorable Governor to march up the contingents. Permission taken, permission granted, and there we can see excitement and josh in the all 10 contingents to do their best. స్వాతంత్ర్యానికి ఒక పరిపూర్ణమైన అర్థాన్ని, హుందాతనాన్ని, గాంభీర్యాన్ని కూర్చిందే భారత రాజ్యాంగం. రాజ్యాంగం అద్భుతమైన నియమాలు ఉన్నాయి, నీతి ఉంది, భారత జాతికి ఒక దీపస్తంభంలో వెలుగు అందిస్తోంది. అయితే అది కేవలం నియమాల సంకలనం కాదు, సమాజ నిర్మాణం లక్ష్యంగా దారిదీపం. There, ladies and gentlemen, there you can see the contingents have started marching. గౌరవ వందన బృందాలు ఒకటొకటిగా కదిలి వస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. పరేడ్ కమాండర్ ముందు నడుస్తూ, అడ్జటెంట్ సెకండ్ ఇన్ కమాండ్ ముందు నడవగా జాతీయ పతాకకు నమస్కరిస్తూ ముఖ్య అతిథి గారికి అభివాదాలు సమర్పిస్తూ సాగుతూ వెళ్తాయి ఈ బృందాలన్నీ. క్రమశిక్షణకు, సమయపాలనకు, నియమ పాలనకు పర్యవేక్షక అధికారులు, ఉన్నతాధికారులు చెప్పిన సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ తమ తమ విద్యుక్త ధర్మ నిర్వహణతో ప్రజల కోసం, ప్రజల వల్ల, ప్రజల చేత నడుస్తున్న ప్రజాస్వామ్యానికి పరిపూర్ణమైన అర్థాన్నిచ్చే భారత రాజ్యాంగ రచన, సంవిధాన శ్రీకారము చుట్టిన గణతంత్ర దినోత్సవ వేళ మన బాధ్యతల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ దేశ సమగ్ర సార్వభౌమత్వ పరిరక్షణలో
క్షణం క్షణం సాధించాల్సిన వికాసంలో మన బాధ్యతను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుదాం అంటోంది ఈ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తి, మన జనని భారతి కీర్తి. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ మహానగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మన పక్కనున్న నగరాలతోనూ పక్కనున్న రాష్ట్రాలతోనూ కాదు, సాంకేతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా, సంస్కారపరంగా, సహృదయపరంగా, మానవీయ సంక్షేమపరంగా ముందున్న ప్రపంచ స్థాయి నగరాలు, ప్రపంచ స్థాయి సమాజాలకు దీటుగా మనం ఎదగాలి, యావత్ ప్రపంచం మన వైపు చూడాలి అంటూ ఇటీవలే నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ మనకొక తీయని మార్గాన్ని చూపించింది, దీపస్తంభంగా నిలుచుంది, మన బాధ్యతల్ని గుర్తు చేసింది. అదే బాధ్యతను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ పునరంకితమవుతూ సాగుతాం. ప్రతి సామాన్యుడు తమ తమ బాధ్యత నిర్వర్తిస్తే చాలు, మన సమాజం, మన రాష్ట్రం, మన దేశం ఒక ఉదాహరణగా నిలుస్తుంది అన్ని కాలాల్లోనూ. परेड एडजुटेंट, ऑफिसर सेकंड इन कमांड और परेड कमांडर की निगरानी में तमाम कंटिजेंट्स पुरजोश अंदाज में अपना मार्च पास्ट पेश करने के लिए सैल्यूटिंग डाइस की तरफ आगे बढ़ते हुए As the young Telangana joins the nation in its 77th Republic Day, once again a hearty welcome to those who are connected to us via their TV sets, social media and even Telugu diaspora who are with us from oceans across. Under the leadership of Honorable Chief Minister Revanth Reddy sir, Telangana has embarked on a bold path of people-centric development that strengthens both the state and the Indian Republic. There, ladies and gentlemen, you can see the contingents approaching the saluting dais. Leading today's ceremonial parade is Parade Commander Group Captain Santosh Kumar Mishra, Parade Second in Command Wing Commander Ajay Kamboj, and Parade Adjutant Squadron Leader Saurabh Raja. They are leading today's ceremonial parade. Behind them we have men in olive green. Then again we have Air Force, and all the 10 contingents are marching. Close to the saluting dais there, ladies and gentlemen, the three officers in blue, Parade Commander Group Captain Santosh Kumar Mishra, Parade Second in Command Wing Commander Ajay Kamboj, and Parade Adjutant Squadron Leader Saurabh Raja. Perfect salute. There you can see. Contingent number 1, close to the saluting dais, is 13th Sikh Light Infantry Indian Army. The contingent commander is Subedar Harpal Singh. వీరు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న బృందం ఇది. మనం మన శబ్దరూప నమస్సులు అందచేద్దాం శుభాకాంక్ష పురస్సరంగా. గ్రూప్ కెప్టెన్ సంతోష్ కుమార్ మిశ్రా గారు, కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ సికింద్రాబాద్, పరేడ్ కమాండర్ గా అజయ్ కుమార్ గారు, సౌరభ్ సంజయ్ గారికి శుభాకాంక్ష. Now we have Indian Air Force, men in blue, squadron leader Nitish Upadhyay, comprising of air warriors from Air Force Academy Tindigal, Air Force Station Hakimpet and Air Force Station Begumpet. Touch the sky with glory is their motto. మూడవ బృందం 3rd బెటాలియన్ టీజీఎస్పీ ఇబ్రహీంపట్నం. ఏవి రమణయ్య గారు కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. మనకు తెలుసు, శాంతి భద్రతల పరిరక్షణే కాదు, తెలంగాణ సమాజంలోని సామాజికుల ఏ చిన్న అవసరానికైనా నేనున్నాను అని స్పందిస్తుంది ప్రతి పోలీసు హృదయం. మరి ఇటీవలే అలైవ్ అంటూ ఆనరబుల్ డీజీపీ గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభించిన ట్రాఫిక్ నియమాల ఉత్సవం కూడా మనలో బాధ్యతను గుర్తు చేస్తుంది. और अब चौथे कंटिजेंट मेहमान महाराष्ट्र स्टेट पुलिस, जिसके कंटिजेंट कमांडर है श्री गजानन प्रसारम कतरे. महाराष्ट्र पुलिस एक तरफ बहादुरी और कुर्बानी और दूसरी तरफ पेशावराना महारत के लिए मशहूर फोर्स है.
ये झंडा 2 जनवरी 1961 को महाराष्ट्र पुलिस को पेश किया गया था। तब से इस तारीख को पुलिस योम तासीस यानी पुलिस रेजिंग डे के तौर पर मनाया जाता है। महाराष्ट्र पुलिस की जड़ें हमें बम्बई पुलिस के तौर पर, जो कि बरतानवी दौर में 1864 में कायम की गई थी। Next we have Telangana Special Protection Force stands as an elite security wing of the Telangana Police entrusted with safeguarding vital installations and high-risk location across the state. At present, the force is headed by Additional DGP Srimati Swati Lakra IPS. The contingent commander is Inspector Sridhar Gaut. సచివాలయం, హైకోర్టు లాంటి అనేక అంశాలు కీలకమైన ప్రదేశాలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తున్న ప్రత్యేక రక్షణ బృందం ఎస్పీఎఫ్కి శుభాకాంక్ష. और अब छठे नंबर पर एनसीसी बॉयज, जिसके कंटिजेंट कमांडर है अंडर ऑफिसर डी रितेश जोशी। విద్య అంటే కేవలం తరగతి గదులకు, పాఠ్య పుస్తకాలకు, డిగ్రీలకే పరిమితం కాదు. పరిపూర్ణమైన వ్యక్తిత్వ నిర్మాణమే అసలైన విద్య. విద్య, సహవిద్య, విద్యేతర కార్యక్రమాల్లో ప్రతి యువతి, ప్రతి యువకుడు ముందుండాలి. ఒక ఆదర్శ పౌరుడిగా బాధ్యతాయుతమైన హృదయంతో, సమర్థమైన మేధతో ముందుకు సాగాలి అంటోంది ఎన్సీసీ బాయ్స్, గర్ల్స్, స్కౌట్స్, గైడ్స్. అలా యువ వికాసం కోసం యువత ప్రతి అడుగులో ఒక కొత్త ఉత్సాహంతో, కొత్త భావోద్వేగంతో తెలంగాణ రాష్ట్ర వికాసంలో పాలుపంచుకోవాలన్నదే మన ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి వేదికపై అందజేస్తోన్న లక్ష్యం. అదే మన తెలంగాణ యువత ఆదర్శ లక్షణం. अगला दस्ता है एनसीसी गर्ल्स। नेशनल कैडेट कोर डायरेक्टरेट ऑफ आंध्र प्रदेश और तेलंगाना अपने कैडेट्स के लिए मुख्तलिफ तरबियती और कायदाना तरक्की की सरगर्मियों में सरगर्म अमल है। इसने कौमी तकरीबात में मुस्तकिल तौर पर शानदार कारकर्दगी का मुजाहरा किया है और इसके दरमियान हुब्बुल वतनी और शहरी फ़र्ज के मजबूत एहसास को फ़रोग़ दिया है। इस कंटिजेंट के कंटिजेंट कमांडर है सीनियर अंडर ऑफिसर निनावत अनुषा। नेक्स्ट प्लीज। 1949 నవంబర్ 28న చారిత్రాత్మక ప్రసంగంలో అంబేద్కర్ గారు చెప్పిన మాటను గుర్తు చేసుకుందాం. రాజ్యాంగం ఎలా పనిచేస్తుంది అనేది దాని స్వభావంపై ఎంతగా ఆధారపడి ఉందో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ అనే అంగాలు మనకు రాజ్యాంగం ప్రసాదించింది. మరి ప్రజలు కోరుకుంటున్నది, ప్రజల ఆకాంక్షల్ని ఆచరణలో పెట్టేదే మన బాధ్యత అన్నారు రాజ్యాంగ శిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్.